హాయ్ అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి బెల్లం పాకంతో గారెలు చేసి చూపించబోతున్నాను. నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నానండి. కొత్తగా చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. పొట్టుమినపప్పు తీసుకున్నానండి. ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. ఇది కేజీ పప్పు తీసుకున్నాను అనమాట. శుభ్రంగా వాష్ చేసాను. ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి. మిక్సీలో అంటే వేయనండి. ఎందుకంటే గ్రైండర్లో వేస్తేనే మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఐస్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో రుబ్బిన, గ్రైండర్లో రుబ్బిన ఐస్ వాటర్ అనేది వేసుకుంటే పిండి అనేది ఇలా చక్కగా వస్తుంది. చూపిస్తాను చూడండి. గారెలు ఎలా వేస్తే అలా వస్తాయి అనమాట. అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే గారెల పిండి రెడీ అయిపోయింది కదా, ఒక్క పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. పిండి ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకొని ఇది దించేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయినప్పుడు పిండి చూసారా, ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట. చక్కగా సెట్ అయిపోయింది. మనం ఎలా వేస్తే అలా వస్తాయండి గారెలు. ఇందులో ఇంక ఎటువంటి వంట సోడా కానీ ఏమీ వేయవసలేదు. చాలామంది చాలా రకాలుగా చూపిస్తుంటారు కదండి. నేను అలా వేయనండి. ఇలా కవర్ తీసుకొని ఇలా వేసేస్తాను అనమాట. అన్ని రకాలుగా ప్రాసెస్ చేసే బదులు ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడైంది. ఇప్పుడు గారెలు వేసుకోవాలి. ఎప్పుడైనా పొట్టు మినపప్పుతో గారెలు చేశారనుకోండి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఈ గారెల రెసిపీ చాలా తెలిసిందేనండి. కాకపోతే కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంత క్వాంటిటీ లేకుండా నేను పప్పు కేజీ తీసుకున్నాను కానీ అంతా వేయట్లేదు, కొద్దిగా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అటు తిరగవేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలండి. అది మటుకు చూసుకోవాలన్నమాట. వేడివేడి గారెలు గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు గారెలు అనేవి బాగా వేగిపోయాయి కదా, వేగిపోయిన గారెలు తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోండి. ఒకవేళ పాకం చల్లారినే వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వేసేసాను. ఇటు అటు తిప్పుకుంటూ మొత్తం పాకం పీర్చేలాగా కలుపుకోవాలి. గారె వేడిగా ఉన్నదనుకోండి, చక్కగా ఒక 2-3 నిమిషాల్లోనే పీర్చేస్తుంది. ఎక్కువగా 10 నిమిషాలు కూడా ఉంచవసరం లేదండి. ఇప్పుడు నేను 4 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. గారెలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, చక్కగా జ్యూసీగా వచ్చాయి. ఎంత జ్యూసీగా వచ్చాయంటే ఇలా పట్టుకుంటే చాలు పాకం అనేది పిండితే కారుతుంది, అలా వచ్చాయన్నమాట. మొత్తం తీసేసి నెక్స్ట్ అవి కూడా వేసానండి. అవి కూడా వేసేసి మొత్తం అనేవి నేను చూపిస్తాను అనమాట. ఎప్పుడు చేసిన ఇదే పద్ధతిలో చేస్తానండి. మిక్సీలో వేయడం, వంట సోడా వేయడం అవేమీ చేయను అనమాట. కొద్దిగా కష్టం అనిపించినా నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోండి. గారె బరువుగా వస్తుంది కదా, పాకం చక్కగా పీల్చుకుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఎప్పుడు చేసిన ఇదే పద్ధతిలో చేశారనుకోండి, పర్ఫెక్ట్ గారెలు రెడీ అవుతాయి. బెల్లంతో పాకం గారెలు ఈజీ రెసిపీ మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. ఒక గారె మీకు చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా పీల్చిందో పాకం అనేది. మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇలా పిండితే పాకం అనేది వస్తుంది కదా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.